ఈ అండర్ పాస్ దాటామంటే ఇంకా మనకి బస్ స్టాండ్ వచ్చేసినట్టే. ఇక్కడ గోడ మీద పెయింటింగ్ చూసారా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రజెంట్ అయితే రావులపాలెం బస్ స్టాండ్లో అయితే ఉన్నాము. మనం రాజమండ్రి నుంచి భీమవరం వరకు అయితే వెళ్తున్నాం కదా. ఈ బస్సులో మనం రాజమండ్రి నుంచి రావులపాలెం వరకు అయితే వచ్చాము. రావులపాలెం నుంచి భీమవరం వరకు అయితే వెళ్తాము. రావులపాలెం నుంచి భీమవరం అయితే దగ్గర 58 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. దగ్గర 2 అవర్స్ జర్నీ అయితే ఉంటుంది. ఇప్పుడు టైం అయితే 9:45 అయితే అయ్యింది. 9:45కి రావులపాలెం బస్ స్టాండ్ నుంచి మనం బయలుదేరి భీమవరం అయితే వెళ్తాము. రావులపాలెం బస్ స్టాండ్లో మనకి ఎక్కడ ఆగిందంటే బస్సు ప్లాట్ఫామ్ నెంబర్ 12 మీద ఆగింది. మరి 12 మీద అక్కడ భీమవరం అని అయితే ఏమీ లేవు. అండ్ ఎదురుకుండా తీసుకుంటే రావులపాలెం, రాజమండ్రి, బొబ్బర్లంక నుంచి వెళ్ళి బస్సెస్ అయితే ఇక్కడ అవుతాయి అన్నమాట. ఇక ఇక్కడ ఆగితే మురమల్ల, దంకవారి లంక ఉన్నాయి కదా. ఇంకా ఈ బస్ ఇక్కడ ఆగే బస్సెస్ చాలా వరకు ఇక్కడ ఆగే బస్సెస్ బొబ్బర్లంక నుంచి రాజమండ్రి అయితే వెళ్తుంటాయి అన్నమాట. మనమైతే లాస్ట్ వ్లాగ్లో అదే ఈ వ్లాగ్ పార్ట్ 1లో అటు సైడ్ నుంచి వచ్చామన్నమాట. మనం ఇప్పుడు ఇటు సైడ్ అయితే వెళ్ళిపోతాం. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా బస్ స్టాండ్. రావులపాలెం చూసుకుంటే మొత్తం క్రౌడీగా ఉంది. మార్నింగ్ 10కి 9:45 అంటే ఇంకా 10 అవుతుంది. 10కి మొత్తం పువ్వులే. ఇక్కడ పువ్వులు ఎక్కువ దొరుకుతాయి కదా. కోనసీమ ముఖద్వారం ఇందాక చూపించాను కదా, ఆ ముఖద్వారం నుంచి బయటకు వచ్చాం బస్ స్టాండ్లోకి వెళ్ళి. సో ఇక్కడ నుంచి ఇంకా 58 కిలోమీటర్స్ నాన్ స్టాప్ ఇంకా ఉంటుంది అన్నమాట. రావులపాలెం బస్ స్టాండ్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. లాస్ట్ వ్లాగ్లో మనం అయితే ఈస్ట్ గోదావరి నుంచి కోనసీమకి అయితే వచ్చాము. ఈ వ్లాగ్లో మనం కోనసీమ నుంచి భీమవరం అంటే వెస్ట్ గోదావరికి అయితే వెళ్ళిపోతాము. టికెట్ గురించి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు లాస్ట్ వ్లాగ్లో. మళ్ళీ చెప్తున్నాను, రాజమండ్రి నుంచి రావులపాలెం నుంచి భీమవరం డైరెక్ట్ ఒకటే రూటు. బస్ జర్నీ మొత్తం 100 కిలోమీటర్స్. 100 కిలోమీటర్స్కి 115 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. దగ్గర జర్నీ మొత్తం 100 కిలోమీటర్స్కి 3 అవర్స్ దాకా అయితే ఉంటుంది. మనం ఆ జర్నీ 8:40కి అట్లా స్టార్ట్ చేసాము. ఇప్పుడు 9:45కి రావులపాలెం నుంచి స్టార్ట్ చేసాము. ఇంకా 2 అవర్స్ పైన ఉంటుంది. రావులపాలెంలో ఇప్పుడు మార్కెట్ జరుగుతుంది. అట్టిపళ్ళ మార్కెట్ ఇదంతా. చాలా రకరకాల అట్టిపళ్ళు ఉన్నాయి. విజయవాడ ఇక్కడ నుంచి జస్ట్ 161 కిలోమీటర్స్ అంట, అంతే స్ట్రైట్ వెళ్ళిపోతే. ఏలూరు 80లో ఉంది, ఇక్కడ నుంచి 80 90 ఉంది. ఇదేంటి గోదావరి కాలువ, మురికి కాలువ? మనకి లాస్ట్ బ్లాగ్లో చూసుకుంటే బస్ అయితే ఫుల్ అయిపోయింది. రాజమండ్రి దాటి ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత సరౌండింగ్స్లో ఉన్న కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్ స్టూడెంట్స్ రావులపాలెం డిగ్రీ కాలేజ్ వరకు జర్నీ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు రావులపాలెంలో దిగిపోయారు. ప్రజెంట్ బస్సులో సిచ్యువేషన్ అయితే ఇది. బస్ అయితే ఖాళీ అయిపోయిందన్నమాట. ఈ నేషనల్ హైవే 216Aలో మన బస్ స్పీడ్ అయితే 50-55 వరకు అయితే వెళ్తుంది. రోడ్డు బాగుంది కదా, బాగానే లాగుతున్నాడు, కానీ 60 వరకు లాగచ్చు. మనం ఇప్పుడు జర్నీ చేసేది ఏంటంటే చెన్నై శ్రీకాకుళం హైవే మాట. ఇప్పుడు ఈతకోట అనే ఊరు అయితే వచ్చింది. మన ఇక్కడ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక డైవర్షన్ ఉంటుంది అన్నమాట. ఆ డైవర్షన్ తీసుకొని మనం లోపలికి వెళ్ళిపోయాం అనుకో, రాజోలు అయితే వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈ జర్నీని రాజోలు అన్నా ఇంకొకటి అమలాపురం అన్నా చేద్దాం అనుకున్నా. ఆ రెండు కుదరక భీమవరం అయితే చేస్తున్నా. ఇంకా ఇట్లా వెళ్ళిపోయాం అనుకో రాజోలు. మనమైతే ఒక టోల్ ప్లాజా దాటుకొని అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఏం టోల్ ప్లాజా ఇది? ఈ జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ టోల్ ప్లాజా, లాస్ట్ పార్ట్లో ఈ పార్ట్లోకి వెళ్ళిపోయి ఫస్ట్ టోల్ ప్లాజా మాట ఇది. కనబడుతుంది కదా మొత్తం వరి కోత అయిపోయి ఇది పొజిషను. మనమైతే ఒక బ్రిడ్జ్ ఎక్కుంటా వెళ్తున్నాము. అంటే ముందు గోదావరి ఉంది మాట. గోదావరి మీద దాటుకొని వెళ్ళడానికి మనం అయితే రెడీ అయిపోతున్నాము. అండ్ ఇప్పుడు మనం క్రాస్ చేసి ఈ ప్లేస్ అయితే చిన్నగా అయితే ఉంటుంది. మనం ఇందాక అంటే లాస్ట్ బ్లాగ్లో క్రాస్ చేసిన దానికి దీనికి అయితే చాలా చిన్నదన్నమాట. దాని మీద ఈ ప్లేస్లో గోదావరిలో వాటర్ కూడా కొంచెం బాగానే ఉంది, పర్వాలేదు. లాస్ట్ మనం చూసిన దానికన్నా ఇది పర్వాలేదు. మన ఈ గోదావరి ఏంటంటే మనకి రాజమండ్రి దగ్గర నుంచి సముద్రంలో కలిసి ప్లేస్ వరకు 7 పాయలుగా అయితే సపరేట్ అయిపోద్ది అన్నమాట. 7 పాయలుగా సపరేట్ అయిపోయి సముద్రంలో కలుస్తుంది. మనం ఈ కోనసీమలో మనం జర్నీ చేస్తున్న ప్రతిసారి ఏదో ఒక గోదావరి క్రాసింగ్ అయితే ఉంటుంది. ఏదో ఒక క్రాసింగ్ అయితే దాటుకుని వెళ్తూనే ఉంటాం ప్రతి జర్నీలోని. మనం ఆ గోదావరి బ్రిడ్జ్ దాటి వచ్చామో లేదో, ఇటు సైడ్ మొత్తం అన్ని కొబ్బరి తోటలు కనబడుతున్నాయి.
మనకి గోదావరి అంటే రావులపాలెం నుంచి ఈ గోదావరి బ్రిడ్జ్ వరకు మొత్తం అంతా అరటి తోట కనిపించింది కదా, అట్లాగే ఈ గోదావరి బ్రిడ్జ్ దాటిన దగ్గర నుంచి మొత్తం కొబ్బరి చెట్లు ఎక్కువ, ఎక్కడ చూసినా కొబ్బరి చెట్లే కనబడుతున్నాయి. ఈ గోదావరి దాటినంటే నెక్స్ట్ ఒక్కొక్క విలేజ్ అయితే వచ్చింది. ఈ విలేజ్ పేరేమీ మనకి తెలియదు, కనబడితే చూడాలి. విలేజ్ అనగానే ఒక ఊరు, విలేజ్ కన్నా పెద్దగానే ఉంది ఇదైతే. ఎక్కడ చూసినా సరే ఈ ఏరియాలో మనకి ఈ అరటికెలలే కనబడుతుంటాయి. రోడ్డు పక్కన కూడా అరటికెలలు పెట్టి అమ్ముతూ ఉంటారు. సిద్ధాంతం అనే ప్లేస్కి అయితే వచ్చినప్పుడు మనం డైవర్షన్ తీసుకుంటాంలో ఉంది. ఇక్కడ డైవర్షన్ తీసుకుని లోపలికి వచ్చాము లేదో, స్టార్టింగ్ గోతులు వెల్కమ్ చెప్పే మనమైతే ఇప్పుడు వెస్ట్ గోదావరిలో అయితే ఉన్నాం. కోనసీమ వెళ్ళేసి వెస్ట్ గోదావరిలోకి అయితే వచ్చేసాము. ఒకే బస్సులో 3 జిల్లాలు టచ్ చేయడం ఇదేలా ఉంది. మనమైతే మనమైతే నేషనల్ హైవే 216Aలోంచి స్టేట్ హైవే 266లోకి అయితే డైవర్షన్ తీసుకున్నాం. ఇందాక డైవర్షన్ తీసుకున్నాం, ఇప్పుడు వెళ్తున్న రోడ్డు స్టేట్ హైవే 266. మరి 266లో ఎంతవరకు జర్నీ చేస్తామో తెలీదు. మళ్ళీ ఇంకొన్ని స్టేట్ హైవేలు టచ్ చేస్తాము. నేషనల్ హైవే అయితే టచ్ చేయడం అయితే జరగదు ఈ జర్నీలో. సిద్ధాంతం పెద్ద ఊరే, సిద్ధాంతం నక్కవారిపాలెం బ్రేక్ఫాస్ట్ బస్ స్టాప్ అండి ఇది. ఇప్పుడు నార్మల్ టైంలోనే బస్సెస్ ఎక్కాలంటే భయపడుతున్నారు. అదే సంక్రాంతి వచ్చిందంటే ఈ పల్లె వెలుగు బస్సెస్, ఎక్స్ప్రెస్ బస్సెస్ ఎక్కాలంటే జనం పరిస్థితి ఏంటో, మగవాళ్ళ పరిస్థితి ఏంటో. ఇది పెనుగొండ మండలం, వడిలేంటి ఊరు, వెస్ట్ గోదావరి. మనం ఇప్పుడు జర్నీ చేసేదంతా వెస్ట్ గోదావరిలోనే. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటాయి పశువులు, పాకలని వాళ్ళ ఇల్లులోని. మీరు మన వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అయితే మీకు తెలిసి ఉంటుంది. రాయలసీమ సైడ్ ఒకలా ఉన్నాయి, అండ్ శ్రీకాకుళం సైడ్ ఒకలా ఉన్నాయి, అండ్ మన కోనసీమ వైపు ఒకలా ఉన్నాయి. అట్లా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉన్నాయన్నమాట. రోడ్ అయితే అసలు బాగాలేదు. ఇక్కడ నేషనల్ హైవే 216 దగ్గర డైవర్షన్ తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే రోడ్ అయితే బాగాలేదు. ఎక్కడికక్కడ గోతులు ఉంటూనే ఉన్నాయి. ఇది కూడా పెద్ద ఊరే, చూస్తే తెలుస్తుంది కదా, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఈ ఊర్లోకి ఎంటర్ అవుతుంటే అమలాపురంలోకి ఎంటర్ అయినట్టు అనిపిస్తుంది. పెనుగొండ అంటే ఊరి పేరు. ఇప్పటి వరకు పెనుగొండ మండలం అని చెప్పాను కదా, ఆ మండలంలో పెనుగొండ. మనం ఇందాక చూసిన పెనుగొండ, ఇది పెనుగొండే. మనం ఇప్పుడైతే పెనుగొండ బస్ స్టాండ్ ఆర్టీసీ కాంప్లెక్స్లోకి అయితే వెళ్తాము. మళ్ళీ ఇదే రోడ్లో ముందుకెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చి మనం ఇప్పుడు డైవర్షన్ తీసుకున్న రోడ్లోంచి మళ్ళీ స్ట్రైట్కి అయితే వెళ్ళిపోతాం. పెనుగొండ సిద్ధాంతం కన్నా పెద్ద ఊరు ఇదే. పెనుగొండ బస్ స్టాండ్, ఆర్టీసీ కాంప్లెక్స్ అండి ఇది. మనం ఇద్దరు రోడ్లు స్ట్రైట్ వెళ్ళిపోయాం అనుకో, పాలకొల్లు, నరసాపురం అయితే వెళ్తాం అన్నమాట. మనం భీమవరం వెళ్తాం కాబట్టి ఒక డైవర్షన్ తీసుకొని పక్కకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ నుంచి నరసాపురం దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అయితే ఉంటుందేమో అంతే. పాలకొల్లు అయితే ఒక 15 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. పెద్ద డిస్టెన్స్ అయితే కాదు. నరసాపురం, పాలకొల్లు వెళ్ళే బస్సెస్ కూడా ఇదే రూట్లో వస్తాయి, రాజమండ్రి నుంచి వెళ్ళే బస్సెస్. మార్టేరు అనే ప్లేస్కి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనం ఒక డైవర్షన్ అయితే తీసుకుంటున్నాం అన్నమాట. స్ట్రైట్ వెళ్ళిపోతే మనం చెప్పాం కదా నరసాపురం, పాలకొల్లు 12 కిలోమీటర్స్ అంట అటు సైడ్. మనం ఇటు సైడ్ డైవర్షన్ తీసుకుని అయితే వెళ్తున్నాము భీమవరం సైడ్. ఇటు సైడ్ ఉంది మార్టేరు బస్ స్టాండ్. అటు సైడ్ ఉంది. ఇక్కడ ఒక బస్ స్టాండ్ ఉంది, ఇది మార్టేరే. ఇక్కడ లేడీస్ చూసారా, ఆటో వాళ్ళు అయితే మొత్తం ఖాళీగా ఉన్నారు. మనమైతే ఇప్పుడు మార్టేర్లో తిరుగుతున్నాము. ఇక్కడ కూడా ఎప్పుడో పురాతన కాల బిల్డింగ్ ఇప్పటికీ ఉంది ఇలాగా.
మనం ఇప్పుడు భీమవరం దగ్గర పడి కొద్దీ మనకి రొయ్యల చెరువులు చేపల చెరువులు ఏమైనా కనపడతాయేమో చూసేద్దాము. టీపీ గూడెం రోడ్ అండి, ఇది టీపీ గూడెం రోడ్డు. చెప్పాను కదా కొన్ని కొన్ని కట్టడాలు ఉన్నాయి, చాలా చాలా బాగున్నాయి అని చెప్పి. ఇది ఈ బిల్డింగ్ చూడండి, ఇందులో అయితే ఒక్కరు కూడా లేరు. ఇటు సైడ్ విలేజెస్ అంటున్నాం కదా, కానీ పెద్ద ఊర్లో ఉన్నాయండి విలేజెస్ కన్నా. చాలా దూరం జర్నీ చేసిన తర్వాత, దగ్గర 70 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత కనిపించిన వ్యూ ఇది. వరి పొలాలు మొత్తం ఎక్కడికక్కడ కోతలు జరిగిపోయాయి. ఈ యొక్క ఏరియాలోనే కోతలు అయితే జరగలేదు. ల్యాండ్ అలా ఉంది, పొలాలు అలా ఉన్నాయి. స్టార్ట్ అయ్యి మనకి చెరువులు అయితే స్టార్టింగ్ ఏదో చెరువు అయితే వచ్చింది. మనకి భీమవరం దగ్గర పడి కొద్ది చెరువులు ఉంటాయని చెప్పాను కదా. నేను ఈ రోడ్ని ఇప్పుడు ట్రైన్లో జర్నీ చేసినప్పుడు అయితే చూశాను. ఒక పక్కన బ్యూటిఫుల్ పొలాలు అండ్ ఇంకొక పక్కన చెరువులు గొట్టెం మీద కొబ్బరి చెట్లు నెక్స్ట్ లెవెల్ కనిపించి. రోడ్డు జర్నీ ఎప్పుడు చేస్తానో అనుకోలేదు, కానీ ఫైనల్గా అక్కడ చేస్తున్నాను. మనం ఉన్న ఏరియా అయితే ఆల్మూరు. అత్తిలి 14 కిలోమీటర్లు, 1 కిలోమీటర్ అయితే వచ్చాము అక్కడి నుంచి ఇక్కడికి అత్తిలికి. రోడ్డుకి ఆపోజిట్ సైడ్లో ఉన్నాయి ఇట్లాంటి హౌసెస్, చాలా ఉన్నాయన్నమాట. చూసారా లైన్గా. ఇంకా ఈ ఊరి పేరు బ్రాహ్మణ చెరువు అంట. తాడేపల్లిగూడెం 28 కిలోమీటర్స్ అంటే ఇక్కడ నుంచి, ఈ బ్రాహ్మణ చెరువు దగ్గర నుంచి. 90% ఈ ఫ్రీ బస్సులు వచ్చిన తర్వాత జెంట్స్ ఎవరు బస్సు ఎక్కడం మానేశారు. 90% కాదు, 99% నాలంటాడు లేదా అర్జెంట్గా ఏదో అవసరం ఉన్నవాడు తప్ప ఎవరు ఎక్కట్లేదు. పొల్లుమూరు అంట, పొల్లుమూరు అనే గ్రామంకి అయితే వచ్చాము. ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ ఒక్కొక్క ఏరియా ఒక్కొక్కలా ఉన్నట్టు ఒక్కొక్క విలేజ్ ఒక్కొక్క రకంగా అయితే ఉంది. విలేజెస్లో హౌసెస్ కూడా డిఫరెంట్గా అయితే ఉన్నాయి. ఈ విలేజ్లో మ్యాక్సిమం నేను చూసిన ఈ టైప్ హౌసెస్ అండి. మీకు ముందు రోడ్డు కనపడుతుంది అనుకుంటున్నా, అనిపించిన దూరం అంతా ఒకటే పొజిషన్. నవడూరు అంటారు, నవడూరు అనే ఊరైతే వచ్చింది. మనం ఇక్కడే ఉంది, ఒక డైరెక్షన్ తీసుకొని వేరే రూట్లోంచి వెళ్ళేది. స్ట్రైట్ వెళ్తే మనం వీరవాసం వెళ్ళి వీరవాసం దగ్గర నుంచి భీమవరం వెళ్తేలా ఉంది. సో స్ట్రైట్ వెళ్ళట్లేదు, వీరవాసం దగ్గర గేట్ ఏదో రిపేర్లో ఉందంట ఈ ముందు. సో మనం అయితే ఇటు కటింగ్ తీసుకొని ఇంకో డిఫరెంట్ రోడ్ అయితే అస్సలు బాగాలేదు. ఇటు సైడ్ ఎవరు అడగరేమో రోడ్డు గురించి, చాలా దారుణంగా ఉంది. మీకు ఒక డైవర్షన్ తీసుకున్నామని చెప్పాను కదా, వీరవాసం సైడ్ వెళ్ళకుండా అక్కడి నుంచి రోడ్ అంటే చాలా దారుణంగా ఉందన్నమాట. ఏదైనా విలేజ్ వచ్చింది అనుకో, విలేజ్ ఉన్న ఒక 100 మీటర్స్ రోడ్డు బాగానే ఉంటుంది. ఆ 100 మీటర్స్ దాటి ముందుకు వచ్చామో మొత్తం అంత ఇదే రోడ్డు. రామచంద్రాపురం అంట ఈ విలేజ్ పేరు. రామచంద్రాపురం అనే పేరుతో ఒక సిటీ కూడా ఉంది. మన కాకినాడ రావులపాలెం వ్లాగ్లో చేసాం కదా రామచంద్రాపురం.
ఇక్కడ ఒక రామచంద్రాపురం ఒకే పేరుతో చాలా ఊర్లు అయితే ఉంటాయి, అందులో ఇది ఒక ఊరు. రోడ్లు ఎంత దారుణంగా ఉంటే వీళ్ళు ఏదైనా అవసరానికి వేరే ఊరు వెళ్ళి వస్తువులు తీసుకురావాలన్నా సరే చాలా ఇబ్బంది పడిపోవాల్సి వస్తుంది. ఆ ఊరు అయిపోయింది చూసారా, మళ్ళీ మొదలైపోయి ఇదే పొజిషన్ ఈ రోడ్లో మొత్తం. మరి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రోడ్డు వేసి? మన ఆంధ్రాలో చూసుకుంటా పోతే ఒక 40% రోడ్లు బాగుండి ఉంటాయి, 60% రోడ్ల సంగతి ఇదే. మీరు చూస్తున్న ఊరు వ్యాండ్రా. ఈ రోడ్లో ఎక్కడ పెట్రోల్ బంకులు అలాంటివన్నీ ఎక్కడ కనిపించలేదు. మ్యాక్సిమం షాపుల దగ్గర అయితే అమ్ముతున్నారు పెట్రోల్ బాటిల్లో పోసి. ప్రతి షాప్ దగ్గర అయితే ఉన్నాయి పెట్రోల్ అయితే. మనకి చెన్నైలో ఒక రైల్వే క్రాసింగ్ కూడా అయితే ఉంది. ఇది ఏ ఊరికి వస్తుంది ఇది? పాలకోడేరు అనే ఊరైతే వచ్చాము. ఈ కనబడుతున్నవన్నీ విలేజెస్కి ఎక్కువ, చాలా ఎక్కువ మాట, సిటీస్కి తక్కువ అలాంటి ఊర్లు. కానీ ఈ రోడ్లో జర్నీ చాలా చాలా బాగుంది, చాలా బ్యూటీ అవుతుంది ఈ రోడ్లలో మనం చూడాలి. కానీ ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుందేమో అంతే మనకి భీమవరంకి. తణుకు అయితే 32 కిలోమీటర్స్ ఉంటాయి ఇక్కడ నుంచి. వాటర్ క్రాసింగ్ చెప్పాను కదా, ఈ వాటర్ క్రాసింగ్ తర్వాత మనం అయితే ఒక డైవర్షన్ తీసుకుంటాం కొంచెం ముందుకు వెళ్ళాలంటే. గొల్లల కోడేరు ఈ ఊరు పేరు. మనం ఇట్లా స్ట్రైట్ వెళ్తే భీమవరం, బ్యాక్ సైడ్ వెళ్తే తాడేపల్లిగూడెం అంట. ఇక్కడి నుంచి కూడా 5 కిలోమీటర్స్ భీమవరం. ఇంక ఇదంతా భీమవరం అవుట్స్కట్స్లోకి వస్తుంది. ఆల్మోస్ట్ భీమవరం బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేసాము. రైల్వే అండర్ పాస్లోకి అయితే వెళ్తున్నాము. ఈ అండర్ పాస్ దాటామంటే ఇంకా మనకి బస్ స్టాండ్ వచ్చేసినట్టే. ఇప్పుడు గోడ మీద పెయింటింగ్ చూసారా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. మనం ఇలా పక్కన చూసుకుంటే రైల్వే బ్రిడ్జ్. ఈ భీమవరంకి 2 రైల్వే స్టేషన్లు ఉంటాయి, భీమవరం ఒకటి, భీమవరం టౌన్ ఒకటి, 2 రైల్వే స్టేషన్లు భీమవరంకి. ఫైనల్గా భీమవరం అయితే వచ్చేసాము. వ్యూస్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.